స్తోత్రం. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఉదయకాలపు శుభములు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఉదయకాలాన 471 కీర్తన మనందరం పాడుకొని ఉదయకాలపు ధ్యానంలోకి వెళదాం. 471 కీర్తన. చాటించుడి మనుష్య జాతికి యేసునామం. హల్లెలూయా. చాటించుడి మనుష్య జాతికి యేసునామము, చాటించుడి అవశ్యమే సుప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము, నేను పాల్గొంటాము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. కన్నీళ్లతో వితేడు వారలానందముతో ఎన్నాడు గోడు దూరలేని వాగ్దత్తముతో మన్నానగూరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో. చాటుదాము 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 చక్కని మార్గము. సమీపమందునుండు రేపు చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యం. విధము రూపము నాశ తోడ నిత్యము చూచుచున్నాము. చాటుదాము 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 సత్య సువార్తను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు పాత్రుడైన దేవా, ఉదయ కాలమునైనా మీ సన్నిధిలో కనబడే భాగ్యం ఇచ్చారు. మీ వాక్యాలు ధ్యానం చేసుకునే భాగ్యం ఇచ్చారు. నైనా ఈ ఉదయకాలపు ధ్యానంలో పాలు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరికి మీ దేవుళ్ళు దయచేయండి. ఈనాటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు మా అందరికీ మెండుగా దయచేయండి. మీ నామోన్నతులతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునందు ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయకాలాన పాత నిబంధన పాఠముగా దానియేలు గ్రంథం, క్రొత్త నిబంధన పాఠముగా మొదటి కొరింథీ పత్రికలోని 9వ అధ్యాయం 15 నుంచి 27 వచనాలను మనం ధ్యానం చేసుకుంటున్నాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 10 నుంచి 27 వచనాలలో మనం చూస్తున్నటువంటి భాగం ఏమిటంటే, నెబుకద్నెజర్ రాజు గారికి ఒక పెద్ద కల వస్తుంది. చాలా పెద్ద కల వచ్చినప్పుడు ఆ కల యొక్క అర్థం ఆయనకు తెలియక చాలా తొందరపడుతూ ఉంటాడు, మనసులో వేదన పడుతూ ఉంటాడు. అయితే ఆయనకు దానియేలు గుర్తొచ్చాడు. దానియేలుకు ఈయనే బెల్తెషాజరు అనే పేరు పెట్టాడు. బెల్తెషాజర్ అంటే ఎవరైనా అంటే వాళ్ళ దేవత పేరంటారు. శకునగాళ్ళందరికీ పెద్దవాడైనటువంటి దేవత పేరు దానియేలుకు పెట్టి ఆ పేరుతోనే పిలుస్తున్నాడు దానియేలు. ఆయనకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఈయన గుర్తు పెట్టుకున్నాడు. పెట్టి పిలిచి, దానియేలు నువ్వే ఈ యొక్క కళ యొక్క భావాన్ని చెప్పగలవు అని ఆయనకు అడిగినప్పుడు ఆయన కళ విషయమంతా చెప్పాడు. నేను చూడగా భూమి మధ్యన మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడేను. 10వ వచనం. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను. దాని పైకొమ్మలు ఆకాశమునంతునంత ఎత్తుగా, దాని ఆకారము భూతలమంతా విశాలముగా ఉండెను అని ఈ యొక్క 18వ వచనం వరకు ఆ కళ యొక్క విశేషాలు చెప్పాడు. ఆ చెట్టు, దాని యొక్క స్వరూపము, దాని కొమ్మలు ఎంత విశాలమైనో చెప్పాడు. చెప్పిన తర్వాత 18వ వచనం అంటాడు, నెబుకద్నెజరుకు నాకు కలిగిన దర్శనం ఇదే అని మరి దానియేలు చెప్తున్నాడు. నీవు తప్ప
నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియు దాని భావమును నాకు తెలియజెప్ప నేరడు. ఏమంటాడు చూడండి దానియేలు గురించి, నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నదని కనుక నీవే దాన్ని చెప్ప సమర్థుడు వంటిని. దానియేలు పిలిచి ఈ మంచి మాటలు చెప్తున్నాడు. అప్పుడు దానియేలు మరి 1 గంట సేపు విస్మయం నుండి మనసులందు కలవరపడగా, రాజు బెల్తెషాజరు, ఈ దర్శనం వలన గాని దాని భావం వలన గాని నీవు కలవరపడకు, చెప్పు అయ్యా నువ్వు ఏమిటో నీకు దేవుడు ఎట్లా బయలుపరిస్తే అట్లా చెప్పు అన్నప్పుడు 22వ వచనంలో అంటాడు, రాజా ఆ చెట్టు నిన్నే సూచిస్తుంది. ఆ చెట్టు ఎంత గొప్పగా ఎదిగిందో అట్లా నీవు నీ రాజ్యంలో ఎదుగుతావు. అయితే మరి పాలు పొందనిమ్మని జాగరువు కూడా ఒక పరిశుద్ధుడు పరలోకం నుండి దిగి వచ్చి ప్రకటించుదని నువ్వు వింటివి కదా. రాజా ఈ దర్శన భావమనగా సర్వోన్నతుడకు దేవుడు రాజగు నా ఏలిన వారి పూర్తి చేసిన తీర్మానం ఏదనగా అని దానియేలు గారు ఆ యొక్క కలభావాన్ని చెప్పి 27వ వచనంలో ఏమంటాడంటే, రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారం లగును గాక. ఒకవేళ నీ పాపములు మాని నీతి వాక్యములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకు ఇక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరమిచ్చెను. పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరులకు సంభవించిన తర్వాత రాజు పశ్చాత్తాపడతాడు. దేవుడు మళ్ళీ ఆయన రాజ్యాన్ని ఆయనకు ఇచ్చినట్లు మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మరి నెబుకద్నెజరు కలిగినటువంటి కళకు దాని భావం చెప్పగలిగినటువంటి వాడు ఒక దానియేలే అని తెలుసుకొని దానియేలు గురించి మంచి మాటలు పలికి, నువ్వే ఆ దర్శన భావం చెప్పగల జ్ఞానివి, దేవుడు నీకు తోడైనాడని చెప్పి రాజు దానియేలును అభినందించి రాజు గారు ఆయన యొక్క సలహా మేరకి నడుచుకున్నాడు. దానియేలు గారు ఖండితంగా చెప్పాడు, ఆ చెట్టు ఎవరో కాదు నువ్వే, నువ్వు అంతేగానే గొప్పగా అవుతావు, కానీ నువ్వు నీ రాజ్యం పడిపోతుంది. ఎప్పుడైతే నువ్వు పడిపోతావో జ్ఞాపకం ఉంచుకొని దేవుని యందు కరుణ కలిగి ఉంటే మరలా దేవుడు నీకు నీ యొక్క స్థానాన్ని ఇస్తాడు అని దానియేలుకు ఆయన చెప్పాడు. రాజు ఎంత ఎదిగాడో అంతగా పడిపోయాడు. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఆయనకు మరణ పూర్వ స్థితిని ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వైనా నేనైనా సరే ఈ లోకంలో మన యొక్క ఆచార వ్యవహారాలలో, మన దినచర్యలో, మన యొక్క ఉన్న స్థానంలో ఎదగొచ్చు. మరి ఎదిగితే నీ పూర్వపు స్థితి మర్చిపోకూడదు, దేవుని కృపను మర్చిపోకూడదు. పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మరి క్రొత్త నిబంధన పాఠంలోకి వెళదాం. క్రొత్త నిబంధన పాఠంలో పరిశుద్ధ పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఏ విషయాలను మనం చూసుకున్నాం. 9వ అధ్యాయం ఉంది. 9వ అధ్యాయం 16వ వచనం ఏమంటున్నాడంటే పరిశుద్ధ పౌలు గారు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్తను గురించి నేను సిగ్గుపడను వాడును కాదు అని సువార్త భారం యొక్క ఆవశ్యకతను, సువార్త యొక్క విలువలను, సువార్త యొక్క ఆవశ్యకతను పరిశుద్ధ పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్పారు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది. అయ్యో అంటాడు, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఈరోజు పరిశుద్ధ పౌలు గారు అన్న మాటలు మనం ఆత్మీయ జీవితంలో అన్వయించుకుంటే, దేవుని కొరకు సాక్షిగా ఉండవలసిన భారం నా మీద ఉన్నది, అయ్యో నాకు శ్రమ అని మనం కూడా ఆత్మీయంగా మరి దేవుని సన్నిధిలో మన స్థితిని కూడా ఒప్పుకోవాలి. 9వ అధ్యాయం 16 నుంచి మనం చదువుకున్నాం. సువార్త ప్రకటించవలసిన భారము నాకున్నది. సామెతల గ్రంథములో 24వ అధ్యాయం 11వ వచనం చూస్తాం. చావునకు పట్టబడినటువంటి వారిని
సామెతల గ్రంథం చూడండి ఒక్కసారి. సామెతల గ్రంథంలో 24వ అధ్యాయంలో హల్లెలూయా 24వ అధ్యాయంలో 11వ వచనం, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఆ భారం మనకు లేదా? మన ఇరుగు పొరుగు వారి భారం మనకు లేదా? మన చుట్టూన్నటువంటి వారి యొక్క రక్షణ భారం మన మీద లేదా అని ఈనాటి వాక్యం ద్వారా, ప్రతినిబంధన పాఠం ద్వారా మనం హెచ్చరిక చేయబడుతున్నాం. యూదా పత్రికలో కూడా ఒక మాట చూస్తాం, అగ్నిలో నుండి కొందరిని లాగినట్లు లాగాలని. అగ్నిలో పడిపోయే వారిని చూస్తున్నప్పుడు నువ్వు ఊరుకుంటావా? మరి సువార్త అనే గొప్ప ఉద్యమంలో నువ్వు పారిభాగస్తులు అయి ఉంటే నీ తోటి వారిని అగ్నిలో నుండి లాగినట్టే లాగుతావు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఆ భారము నా మీద ఉన్నది, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ప్రియమైన బిడ్డలారా, ఆయన 22వ వచనంలో అంటారు, అందరినీ సంపాదించుటకు అందరి వాడునై ఉన్నాను. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో మనం చూసాం, అందరినీ సంపాదించుటకు అందరి వాడునై ఉన్నాను. ఏమంటాడు చూడండి 9వ వచనంలో, 9వ అధ్యాయము 22వ వచనంలో 22, బలహీనులను సంపాదించుకుంటూ బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. నువ్వు ఏ ప్రజల మధ్య ఉంటే ఆ ప్రజల మధ్య వారిలాగా వారి కొరకు నిన్ను నువ్వు తగ్గించుకుంటావో హెచ్చించుకుంటావో సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రకటించాల్సిన భారము మన మీద ఉన్నది. కాబట్టి ఆ భారాన్ని గుర్తించుకుంటే నువ్వు నీ దినచర్యలో ఆ సువార్తను గొప్ప అంశముగా ఎంచుకుంటావు. నడుస్తున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, వెళ్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఆ దేవుని సాక్షాత్మై నువ్వు వాడబడతావు. 24వ వచనం చూస్తాం మనం, పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరిగెత్తాలి, పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. హల్లెలూయా. దేవుడు మనందరి కొరకు సిద్ధపరిచినటువంటి ఆ బహుమానం కొరకు పరిగెత్తాలి. అందుకనే పౌలు గారు అంటాడు కదా, మంచి పోరాటము పోరాడి తిని అని అంటాడు. ఆ పోరాటంలో నువ్వు ఎంతగా పరిగెత్తుతున్నావు, కింద పడుతున్నావు, మీద పడుతున్నావు, ముళ్ళలో నడుస్తున్నావు, అగ్నిలో నడుస్తున్నావు, కష్టాలలో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, నీ సాక్షి జీవితాన్ని నిలుపుకోవాలా, నీ కుటుంబ జీవితాన్ని దేవుని కొరకు యోగ్యమైనదిగా ఎంచుకోవాలి. అందుకని అంటాడు, మరియు 12 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములకు మితముగా ఉండును. ప్రియ క్రైస్తవ బిడ్డ, సోదర సోదరి, మితమైనటువంటిది ఏంటి? దేవుని కొరకు వాడబడాలంటే మితంగా ఉండాలి. మితంగా ఉంటున్నావా? అన్ని విషయాలలో మితంగా ఉంటాడు. తిండి విషయంలో, మాట విషయంలో, మరి ఇంకా జీవన విధానం అంతటిలో కూడా మితంగా అంటే మాదిరిగా సాక్షాత్మై నిన్ను నువ్వు దేవుని సన్నిధిలో కనపరుచుకోవాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మరి దేవునికి సాక్షాత్మై అలనాడు దానియేలు నిలిచాడు. దానియేలులో కలిగిన గొప్ప మరి దైవ దర్శనం బట్టి రాజుకు కూడా కలభావం చెప్పగలిగినంత గొప్పవాడైపోయాడు. దేవుడు ఆ రీతిలో తన బిడ్డను ఆ యొక్క పారసీక దేశంలో నిలుపుకున్నాడు. ఈరోజు నిన్ను కూడా నువ్వు ఉన్న ప్రదేశంలో నిలుపుకుంటాడు. పరిశుద్ధ పౌలు గారిలాగా, అయ్యో నాకు ఆ భారం ఉన్నదని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో దేవుడు నిన్ను పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధ పౌలు గారు అంటాడు, 27వ వచనంలో అంటాడు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకుంటున్నాను. ప్రియమైన బిడ్డ,
నువ్వు నీ సాక్షి జీవితంలో నువ్వు నలగొట్టుకుంటున్నావా? నేను 100% దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఉన్నానని చెప్పుకోవడానికి నీకు ధైర్యం ఉందా? నలగొట్టబడాలి. చూసారండి, ఆయన ఉంటాడు, అందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో, నేనే దేవునికి అయోగ్యుడనైపోతానేమో అని తను పరుస్తూ పౌలు గారి ఆ మాట అంటే ఈ లోకపు జీవితంలో ఉన్న మనం ఎంతండి? కాబట్టి మరి నీవు ఎట్లా మాట్లాడుతున్నావు? ఎట్లా నేను అందరికీ ప్రకటించిన తర్వాత, అందరికీ మంచి చెప్పిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమో అని నేను నలగొట్టుకుంటున్నాను. అదే మితంగా ఉండడం అంటే. నలగొట్టుకోవడం అంటే దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడుతూ ప్రతి వేళలో, ప్రతి సమయంలో, ప్రతి క్షణంలో, క్షణము నువ్వు పరిశీలన చేసుకోవటం. ప్రతి క్షణం ఒక పోరాటమే ప్రియబిడ్డ. క్రైస్తవ జీవితమే పూలపాన్పు కాదు, ముళ్ళపాన్పు. ముళ్ళు మీద నడిచినట్టే ప్రతి విషయంలో. హల్లెలూయా. ముళ్ళ మీద నడిచిన అంటే నిన్ను కష్టాలు, ఇబ్బందులని కాదు, ఇరుకులు, ఇబ్బందులని కాదు. ఉన్నాయి ఇరుకులు, ఇబ్బందులు అని చెప్పి మనం అనుకుంటాం. గాఢాంధకారపు లోయలు అని అనుకుంటాం. గాఢాంధకారపు లోయలు నేను సంచరించను, ఏ పాయములకు నేను భయపడను. హల్లెలూయా. కాబట్టి అటువంటి కష్టం వచ్చినప్పుడు మరి నిన్ను మితంగా ఉంచుకుంటున్నావా? నిన్ను జాగ్రత్త పరుచుకుంటున్నావా? ఈ ఉదయకాలాన్ని ధ్యానంలో పాల్పొందుతున్నటువంటి నీవు ప్రియమైన బిడ్డ, నువ్వు నేను ఎవరైనా సరే దేవుని సన్నిధిలో మనం మితంగా ఉండాలి. పోరాడు ప్రతివాడు దేవుని కొరకు సాక్షిగా ఉండాలని ఇష్టపడిన ప్రతివాడు ప్రతి విషయంలో మితముగా ఉండాలి. ఆ మితం ఏమిటో, అర్థం ఏమిటో నువ్వే పరిశీలన చేసుకో. ఎక్కడ నువ్వు అతిగా ప్రవర్తిస్తున్నావు, ఎక్కడ గొప్పగా నిన్ను నువ్వు తలంచుకుంటున్నావు, ఎక్కడ గర్వపడుతున్నావు, ఎక్కడ ఉప్పొంగుతున్నావు, ఎక్కడ అతిశయపడుతున్నావు. మరి పౌలు గారు ఏమంటారు? క్రీస్తు యేసు సిలువ యందు తప్ప మరి నాకు దేని యందు రక్షించుట నాకు దూరమవుగా. కాబట్టి మితముగా ఉండాలి. దేవుని సేవ చేసేవారు, దేవుని కొరకు జీవించేవారు, క్రైస్తవుడైనటువంటి వాడు మితముగా ఉండాలి. ప్రతి విషయంలో మితమైనటువంటి మిత భాష మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి ప్రియమైన బిడ్డ, ఈరోజు ఈ 2వ పాఠం ద్వారా, క్రొత్త నిబంధన పాఠం ద్వారా పరిశుద్ధ పౌలు గారి యొక్క మాటలు మనకు ఎంతైనా ఆవశ్యకం. ఈ కరోనా దినాలలో, ఈ భయంకరమైన దినాలలో, ఈ చివరి దినాలలో ఉంటుండగా ఎక్కడ పడితే అక్కడ యుద్ధ వాతావరణము నెలకొని ఉన్నది. సోదరులు ఇబ్బందులు కలుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి. చూస్తున్నావు కదండి, పేపర్లో చూస్తున్నాం కదా. మన ఇరుగు పొరుగు వారు దేశాలలో ఎట్లా బాధలు పడుతున్నారో చూస్తున్నాం కదా. ఇవన్నీ కూడా సోదరులకు ప్రారంభము, వేదనలకు ప్రారంభము, యుగాంతానికి సూచనలు. కాబట్టి క్రైస్తవ స్నేహితుడా, ఈ ఉదయకాల ధ్యానంలో పాల్పొందుతున్నటువంటి నేను మరొకసారి ఈ మాటలను మనం తలంచుకుంటున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం. దేవా, నేను దానియేలులాగా నిలవాలనైనా, దానియేలుకి ఇచ్చిన జ్ఞానం నాకు దయచేయండి. ఎవరైనా సరే ఆయన సన్నిధిలో నేను నిలబడినప్పుడు, ఆ ప్రదేశంలో నేను ఉన్నప్పుడు నీ బిడ్డగా నన్ను నిలుపుకో. హల్లెలూయా. అట్లనే పరిశుద్ధ పౌలు గారు ఈ యొక్క సంఘానికి రాస్తూ, కొరింథీ సంఘానికి రాస్తూ చెప్పాడు, సువార్త ప్రకటించాల్సిన భారం నా మీద ఉంది. క్రైస్తవుడు అయి నిన్ను నీవే ఇంట్లో కూర్చొని నిన్ను నీవే గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ నీ యొక్క క్రైస్తవ జీవితము ఇతరులకు మాదిరికరంగా ఉండాలి, నీ తోటి వారికి మాదిరికరంగా ఉండాలా. క్రైస్తవ జీవితం అంటే కత్తి మీద సామండి. క్రైస్తవ జీవితం అంటే ప్రతి క్షణము కూడా మరి శోధనే. సైతానుగాడు ఎప్పుడు పడేయాలా? సైతానుగాడు చాలా తెలివి గలవాడు. మనిషిని పడవేయాలని, భక్తిపరులను పడవేయాలని, నీతివంతులను పడవేయాలని చూసుకుంటాడు. అందుకని పరిశుద్ధ పౌలు గారు అన్నాడు, అందరికీ ప్రకటించి నేను భ్రష్టుడనైపోతానేమో అని నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. మరి నీ పరిస్థితి ఏంటి?
మన పరిస్థితి ఏంటి? నలగొట్టుకుంటున్నావా? మితంగా ఉంటున్నావా? జాగ్రత్తగా ఉంటున్నావా? నాలని ఉదయకాలపు వాక్యం మనకు బోధిస్తుంది, హెచ్చరిక చేస్తుంది. ప్రియమైన స్నేహితుడా, ఈరోజు మరి చాటించుడి అనే కీర్తన మనం పాడుకున్నాం. చాటించుడి మనుష్య జాతికి యేసునామము. భక్త పౌలు గారు అన్నాడు, సువార్త ప్రకటించాల్సిన భారము నా మీద ఉన్నది. అయ్యో, నేను ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్త ప్రకటించకపోతే, సాక్షి జీవితం లేకపోతే, దేవునికి ఇష్టమైన మాదిరి జీవితం లేకపోతే మన యొక్క జీవితము వ్యర్థమే. భక్త పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ పరిణోత్సవాలు అంటారు కదా, ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సజీవులైన యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. 2వ వచనంలో మీ మనస్సు మారి నూతనమవటం వలన రూపాంతరం పొందండి. 6వ వచనంలో 12వ అధ్యాయం రోమపత్రిక 12వ వచనం అంటారు, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం. కాబట్టి మీకు దేవుడు ఏ వరం ఇస్తే ఆ వరములో దేవుని కొరకు వాడబడాలని ఉదయకాలన హెచ్చరిక చేయబడుతున్నాం. ప్రకటించాల్సిన భారము, బాధ్యత మన మీద ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉదయకాలమున దానియేలుకు అనుగ్రహింపబడిన జ్ఞానము మనకు కావాలి. అడిగితే దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అడుగుడి, నేను మీకు ఇస్తాను. హల్లెలూయా. మరి పరిశుద్ధ పౌలు గారు ఆ కొరింథీ సంఘానికి రాసినటువంటి మాటలలో మనం ఎన్నో హెచ్చరికలు మనం చూసాం. ఆ హెచ్చరికలను మనం పాటించి మితముగా ఉండి మరి మనలను మనం దేవుని సన్నిధిలో మనం నలగబొట్టుకుంటే దేవుని యొక్క కృపను పొందుకుంటాం. ఆయన ఇచ్చేటటువంటి అక్షయ కిరీటం అంటారు చూడండి, వారు క్షయమగు కిరీటమునకు, ఎవరు ఇతరులైతే క్షయమైపోయే కిరీటం అది, కానీ మనకు అక్షయ కిరీటం, అక్షయ కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి గురి యొద్దకే నేను గురి చూడని వాడిని వల్లే పరిగెత్తు వాడిని కాను. మన గురి ఏంటి? ఆయన నేను గురి లేకుండా ఉట్టినే పరిగెత్తడం లేదు. ఆ గురి నాకు తెలుసు, నేను పొందబోయే ఆ గొప్ప కృప ఏంటో నాకు తెలుసు. ఆ గురి దగ్గరికి పోవాలని నేను పరిగెత్తుతున్నాను. మరి ఆ గురి దగ్గరికి పోయేటప్పుడు కింద పడతాం, మరి ఏమంటారు, ఒడిదుడుకులు వస్తాయి, రాళ్ళు దొరుకుతాయి. ఒకవేళ అప్పుడప్పుడు పడిపోయే స్థితి రావచ్చు. ఆ స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. కాబట్టి ఉదయకాలన యొక్క ధ్యానం ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడని తలంచుకొని ముగింపుగా ఈ యొక్క సాయంకాలపు గీతాన్ని పాడుకొని దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకొని ఉదయకాలపు ధ్యానాన్ని ముగించుకుందాం. 50వ కీర్తన, దేవా నీకు స్తోత్రము అనే కీర్తన పాడుకొని ప్రార్థనతో ఈ ఉదయకాలపు ధ్యానాన్ని ముగించుకుందాం. దేవా నీకు స్తోత్రము, ఈ రాత్రిలో నీ వెలుగు దీవెనకై కావుము నన్నిప్పుడు రాజుల రాజా ప్రభు రెక్కల నీడలు పూని యేసుని పేరిటన్ మన్నించుము కాని పనులు చేసినన్ నేను నిదురాపోవక ముందే సమాధానమిమ్ము నాకు. నేను చీకటి నిద్రను రోయుచుతుదా లేని దినంబునందు మానకుండగా దూతాలన్ గూడి చేయ గానమెప్పుడు కల్గును. ప్రార్థన. మా స్తుతులకు పాత్రుడు అయిన దేవా, ఈ ఉదయకాలన అయ్యా మీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చారు. పాత నిబంధన పాఠం చదువుకున్నాం నాయన, క్రొత్త నిబంధన పాఠం చదువుకున్నాం తండ్రి.
ప్రతి పాత నిబంధనలో మాకు దానియేలు గారిని చూపించారు. గొప్ప రాజ్యాధినేత అయినటువంటి నెబుకద్నెజరు సమక్షములో ఆయన కలిగిన భావాన్ని చెప్పాడనంటే ఆయన మీరు ఎంతగా దీవించారు నాయన, మీ జ్ఞానంతో నింపారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి నీ బిడ్డగా దానియేలు గారిని అక్కడ నిలుపుకున్నా స్తోత్రాలు నాయన. మీ సాక్షాత్తమై వాడుకున్నా నువ్వు అటువంటి పరిస్థితులు ఇచ్చినప్పుడు నీ బిడ్డగా మేము నిలవగలగటానికి మాకు శక్తి దాయిచ్చేయండి. మేము ఒట్టివారం నాయన, మట్టివారం తండ్రి, మాలో ఏ యోగ్యత లేదు. కానీ మీ నామంలో మాకు శక్తి ఉంది, మీ నామంలో మాకు జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని సమయోచితంగా మీ సన్నిధిలో వాడుటకు సాగించి ప్రతిబంధన పాఠం ద్వారా పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మాటలు ఈరోజు మాకు కూడా రాస్తారు. పరిశుద్ధాత్మ దేవ, ఈరోజు ఆ మాటలు మా కొరకే పలికించారు తండ్రి. సువార్తను ప్రకటించాల్సిన భారం నా మీద ఉంది అని అన్నారు. అవును ప్రభు, నీ బిడ్డలమైన మేము ఆ భారం యొక్క విశేషతను కనుక్కొని ప్రభు ఆ భారానికి వచ్చే బహుమానాన్ని పొందుకోవడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి అని వేడుకుంటున్నాం. గొప్ప దేవా స్తోత్రాలు. పౌలు గారు చెప్పారు, నేను భ్రష్టుడనైపోతానేమో అని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. అయినా మా దిన జీవితంలో మా విశ్వాస యాత్రలు అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభు మేము ఉప్పొంగకుండా మితముగా ఉండడానికి సాయం చేయండి. మమ్మల్ని బలపరిచే దేవుడు మీరే కాదు. మీ కృపలోనే దీవించండి. ఇతర దీవెనలతో నింపండి. ఏ పాపలు పడకుండా, ఏ విధమైన ఉపద్రవంలో చిక్కుకోకుండా తప్పించండి నాయన. ఈ దినము వాక్య ధ్యానంలో పాల్పొందిన ప్రతి వారిని, వారి కుటుంబాలను మీరు ప్రత్యేక రీతిలో జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కర్ల కొలిది సహాయం చేయండి. ఎవరెవరు ఏ ఆపదలో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, కష్టంలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, చెప్పుకోలేని బాధల్లో ఉన్నారు ప్రభా, మీ దయలో వారిని కనికరించండి అని వేడుకుంటున్నాం. కరోనా మహమ్మారి ఎవరిని మిరుగుముదరాలు తిరుగుతున్నాడు తండ్రి. సైతాను కంటే బలంగా తిరుగుతున్నాడు ఆయన. ఓ సైతానులాగా వచ్చిన కరోనాను ఎదుర్కోవడానికి అయ్యా 91వ దానికి తన 10వ వచనం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న దేవా స్తోత్రాలైనా. మమ్మల్ని మీ సాక్షాత్తమై నిలుపుకొని అయ్యా స్తోత్రాలు. మా తండ్రి వందనాలు. మా ప్రార్థన కోరిన అనేక మంది బిడ్డలు ఉంటున్నారు. మీరు సేవ చేసే అనేక బిడ్డల కొరకు, సంఘాల కొరకు, సంస్థల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పేరు పేరున దీవించండి. కొండల్లో, కోనల్లో, గిరిజనుల మధ్య, హరిజనుల మధ్య, కులస్తుల మధ్య, తెగస్తుల మధ్య, పండితుల మధ్య, పామరుల మధ్య మీ వాక్యం ప్రకటించబడుతుంది. రేడియో ద్వారా, టీవీ ద్వారా 24 గంటలు మీ వాక్యం ప్రకటించబడుతుంది తండ్రి. వినగలిగే చెవులను దయచేయండి, అర్థం చేసుకున్న మనసు దయచేయండి ప్రభు. స్తోత్రాలు వందనాలు చేస్తున్నాం. ఈరోజు బర్త్డే చేసుకుంటున్న బిడ్డలందరికీ మీ దేవుడు దయచేయండి. ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్న దంపతులకు మీ కృపను చూపించండి. రానున్న సంవత్సరానికి మీ దయా కిరీటము ధరింపచేయండి. వందనాలు ప్రభు. మీ సాక్షాత్తమై వాడుకోండి. మా చిన్న బిడ్డలను, గమనస్తులను అందరినీ పేరు పేరున దీవించండి. అయినా మీ సన్నిధిలో దొరికే భాగ్యము కొరకు ఎవరెవరైతే కనిపెడుతున్నారో ఆ భారము నా మీద ఉన్నదని గమనించుకుంటారో వారిని మీరు దృష్టించి మీ కృపలతో నింపండి, దిన దీవెనలతో నింపండి. యేసయ్య నామములో అతి వినయంతో బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందుడు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వస్తునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చునని భూమి మీద నెరవేరునుగా. మానవుని ఆహారం నేడు మాకు దాచి మడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం ఆ అపరాధమును క్షమించు. సోదరులకు తెగ దుష్టుని తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవు స్వామి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపై, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమై, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మీకు, మీ కుటుంబములకు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.